భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహించారు అధికారులు. కాజీపూర్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి సదస్సులో పాల్గొన్నారు. ధరణికి భూభారతికి అసలు పోలికే లేదన్నారు మంత్రి. కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఈజీగా భూ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం భూభారతి చట్టం రూపొందించిందన్నారు అధికారులు. భూభారతి చట్టంతో భూ సమస్యలు తీరుస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో ధరణి పేరుతో బీఆర్ఎస్ సర్కార్ లక్షలాది ఎకరాలు కొల్లగొట్టిందని ఆరోపించారు. ధరణిలో సమస్యలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్పారన్నారు. నారాయణపేట జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు మంత్రి. మద్దూరు మండలం కాజీపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఒక్క పైసా చెల్లించకుండానే భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు పొంగులేటి. ఆ 2020 చట్టం పేదవాడు కన్నీరు తుర్చటం కాదు కదా, పేదవాడిని, రైతన్నని, భూములున్న ఆసాములని ఆతాల పాతాల లోకానికి ఆ చట్టం ద్వారా తొక్కారు అనేది ముమ్మాటికి నిజం. ఆనాడు 2020 చట్టానికి ఈ 2025 భూభారత చట్టానికి ఎన్ని తేడాలున్నాయో కళ్ళుండి కూడా కళ్ళు మూసుకొని నాకు ఏమీ కనపడటం లేదని ఏదైతే ప్రతిపక్షాలు ఇంకా పచ్చి అబద్ధాలు ఆడుతున్నాయో అది చూస్తేనే బాధ అనిపిస్తుంది. ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే 1000 రూపాయలు కట్టాల్సి వచ్చేది. కాగితాలు రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది. ఈ చట్టంలో 1 రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం. భూభారతి చట్టంతో లావుని భూమి పట్టా అవుతుందన్నారు ప్రముఖ న్యాయవాది భూమి సునీల్. అలాగే భూభారతి కింద సాదా బైనామా పట్టా కాబోతుందని చెప్పారు. ఆధార్ కార్డు లాగా భూమికి భూధార్ కార్డు ఉంటుందన్నారు. భూ సమస్యల పరిష్కారంతో రైతులు కోట్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని చెప్పారు భూమి సునీల్. ఏ చట్టం అయితే ధరణిని తీసుకొచ్చిందో ఆ చట్టంలో చాలా లోపాలున్నాయి. ప్రభుత్వం రాసే రికార్డుల్లో తప్పులుంటే రైతాంగాన్ని కోర్టుకు వెళ్ళమంటుంది ఆ చట్టం. నా పేరు సునీల్ బదులు అనిల్ పడినా నేను కోర్టుకు వెళ్ళాలి, నాకు ఎకరం పొలంలో గుంట తగ్గినా కోర్టుకు వెళ్ళాలి, నా సర్వే నెంబర్ మిస్ అయినా కోర్టుకు వెళ్ళాలి, నా హక్కుల నిర్ధారణకి కోర్టుకు వెళ్ళాలి. కానీ నాకు హక్కు ఉంది, మీరు రికార్డులో తప్పు రాస్తే నేనెందుకు కోర్టుకు వెళ్ళాలనేది ఇంతకాలంగా తెలంగాణ రైతాంగం అడుగుతున్న ప్రశ్న. దానికి ఇప్పుడు ఈ చట్టం పరిష్కారం చూపుతుంది. భూభారతి చట్టంలోని సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ప్రకారం ఈ 2 సెక్షన్లు మీరు అందరూ రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మామూలుగా అడిగితే సమాధానాలు రావు. సెక్షన్ అడిగితే అవతలోడు సమాధానం చెప్తాడు. గౌరవ మంత్రి గారు ఒక బలమైన చట్టం తెచ్చారు. ఆ ఆయుధాన్ని వాడుకొని బలంగా పోరాడి మన సమస్యకు పరిష్కారం కావాలంటే మనం కూడా చట్టం భాషలో మాట్లాడాలి. భూభారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నారాయణపేట జిల్లాలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మద్దూరు మండలంలో భూ సమస్యలపై బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాలో భూభారతి చట్టం పటిష్టంగా అమలు చేస్తామన్నారు కలెక్టర్ సిక్తా పట్నాయక్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ మద్దూరు మండలంలో పైలట్గా రెవెన్యూ సదస్సు ప్రోగ్రామ్ లాంచ్ చేయడం. మద్దూరు మండలంలో ఉన్న 17 రెవెన్యూ విలేజెస్లో మేము ప్రతిరోజు ఒక్కొక్క విలేజ్ విజిట్ చేసి తహసీల్దార్ గారు లేకపోతే డిప్యూటీ తహసీల్దార్ గారి కింద ఉన్న టీం అక్కడ క్యాంప్ చేస్తుంది. అన్ని గ్రీవెన్సెస్ కలెక్ట్ చేసుకుంటూ కేటగరైజ్ మనం చేద్దాం, డిజిటైజ్ చేద్దాం. అది పాయింట్ నెంబర్ 1. ఇవే గ్రీవెన్సెస్ ఏప్రిల్ ఎండ్ వరకు తీసుకుంటాము. మే నెలలో ఇవి అన్ని గ్రీవెన్సెస్కి కొత్త చట్టం ప్రకారం ఏ ప్రొవిజన్ ప్రకారం మేము టాటిల్ చేయగలుగుతాము. తర్వాత కొత్త పోర్టల్లో ఎక్కడెక్కడ ప్రొవిజన్స్ ఉన్నాయి అవి అన్నీ మేము పైలట్గా ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాం. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, యాజ్ ఆఫ్ టుడే ప్రతి జిల్లా ఇన్ ద డిస్ట్రిక్ట్లో కూడా రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయింది. భూభారతి చట్టం అండ్ రూల్స్ మీద అవేర్నెస్ పెంచుతారు, అవి అన్ని అవగాహన తెలియజేస్తారు. అవి అన్ని కూడా యాక్షన్ ప్లాన్ ప్రతి నెక్స్ట్ 15 డేస్లో ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు అధికారులు. కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొని భూభారతి గురించి వివరించారు. రైతులతో నేరుగా మాట్లాడి అవగాహన కల్పించారు. ధరణిలో రైతులు ఎదుర్కొన్న ప్రతి సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని తెలిపారు కలెక్టర్. అన్ని మండలాల్లో కూడా కొత్త భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈరోజు ఫారూక్ నగర్ మండలంలో ఇక్కడ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం మనందరికీ తెలుసు. మొన్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 14వ తారీఖు నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. ఈ కొత్త భూభారతి చట్టంలో అనేక రకాల అంశాలు 2020 చట్టంలో ఏవైతే రైతులను ఇబ్బంది పెట్టినాయో వాటన్నింటినీ కూడా సవరించుకుంటూ రైతులకు ఈజీగా వారి యొక్క
రికార్డ్ ఆఫ్ రైట్ వారి యొక్క హక్కు పత్రాలను పొందే విధంగా, వారి యొక్క హక్కు పత్రాలను మెయింటైన్ చేసే విధంగా ఈ యొక్క భూభారతి చట్టంలో మనకు అవకాశం కల్పిస్తూ ఉంది. భూభారతితో భూ సమస్యలు ఈజీగా పరిష్కారం అవుతాయన్నారు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే. ప్రభుత్వం 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి భూభారతి చట్టాన్ని రూపొందించిందన్నారు. వాంకిడి మండలంలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు కలెక్టర్. చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అని తెలిపారు. ప్రాబ్లమాటిక్ గా ఆ ధరణిలో అప్పుడు వీల్ పేరు వచ్చింది, బట్ నా పేరు రావాలి. ఏమైనా ఉంటే కూడా మీరు ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఆ లెవెల్లో ఆ స్థాయి ఆఫీసర్ ఆర్డీఓ కోర్టుకు తీసుకుంటారు, లేకపోతే కలెక్టర్ కోర్టుకు తీసుకుంటారు. సో ఫస్ట్ ఆర్డీఓ కోర్టులో ఉంటాయి, మాక్సిమం కేసెస్ అక్కడే అవుతుంది. వాళ్ళ అప్పీల్ అక్కడ కూడా మీరు సాటిస్ఫైడ్ లేదంటే ఆ జస్టిస్ మీకు ఇంకా వేరే కావాలంటే మనం మళ్ళీ కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నాచేపల్లిలో భూభారతి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అధికారులు. రైతులు, సామాన్య ప్రజలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం లభించనుందని తెలిపారు. ఏళ్ల తరబడి అధికారులు చుట్టూ తిరిగినా ధరణితో సమస్యలు పరిష్కారం కాక ఎన్నో అవస్థలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. పాత పాస్ పుస్తకాల నుండి కొత్త పాస్ పుస్తకాలు ఎక్కకుండా చాలా ఇబ్బందులు పడటం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఈ భూభారతి చట్టం వల్ల రైతులకు చాలా న్యాయం జరిగే విధంగా ఉంది. మాకు చాలా సంతోషంగా, ఆనందదాయకంగా ఉందని చెప్పవచ్చు. ఈ సాదా బ్యాలెన్స్ దొరికి మాకు 2018 పెట్టుకుంటే దొరికి కాకుండా అంతే పెండింగ్ పడి ఉన్నాయి. ఎన్ని సమస్య పరిష్కారం కావాలని మేము కోరుకుంటున్నాం. దాని డెత్లు చనిపోయిన వాళ్ళకి కూడా అప్తే ఉంటున్నాయి, వాళ్ళ పేరు పాస్ పుస్తకాలు సరిచేసి మా సభ్యులకి ఎక్కించాలని మేము కోరుకుంటున్నాం. ఈ అంశాల మీద వాళ్ళ ఏ సమస్య అయితే వాళ్ళకు ఉంటుందో వాళ్ళు దరఖాస్తు మనకు సమర్పిస్తారు. వీటన్నింటినీ కంప్యూటర్కరణ చేసి ఫర్దర్గా వీటి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ధరణితో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిందన్నారు నేతలు. భూభారతి చట్టం ఒక కొత్త ఒరవడిక తీసుకురానుందన్నారు. జిల్లాలో భూభారతి అవగాహన సదస్సులో అధికారులతో కలిసి పాల్గొన్నారు నేతలు. కొత్త చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.